బోయపాలెం రోహిణి 7 ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ వారు మా బిల్డింగ్ ని అద్దెకు తీసుకుని 2021 నుంచి సంస్థని నడిపిస్తూ కొంతకాలం మాకు అద్దె ఇచ్చి గత 33 నెలలుగా ఓనర్స్ అయినా మాకు ఎటువంటి అద్దె ఇవ్వకపోవడంతో ఆందోళనతో శాంతియుత నిరసనను నిర్వహించామని ఓనర్స్ లబోదిబోమని ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ గేటు శాంతియుత నిరసన వ్యక్తం చేస్తూ మాకు న్యాయం చేయాలని మా అద్దె మాకు ఇచ్చి మా కుటుంబాలకు ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఓనర్స్ మనవి. ఎటువంటి రెంట్స్కి మేము లీజ్కి కానీ ఇవ్వలేదు. యాక్చువల్గా వచ్చింది రోహిణి ఎడు సర్వీసెస్ అన్నది రోహిణి ఎడు సర్వీసెస్ ఇదో రోహిణి ఎడు సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక ఫామ్. అది 2020లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఫిబ్రవరి నెలలోనే. కానీ వీళ్ళకి గతంలో కూడా వీళ్ళకి వేరే రికార్డు ఉంది. వాళ్ళు కొత్త ఫారం ఓపెన్ చేస్తున్నారు. మనకు కొత్త ఫారం పాత ఫారం కాదు. ఒక పార్టీ మన దగ్గరికి వచ్చాడు, వాళ్ళకి మనకి నప్పింది. ఆ విషయాన్ని మేము అర్థం చేసుకుని వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడ్డాం. మేము ఇష్టపడిన తర్వాతే మేము అడ్వాన్సెస్ తీసుకున్నాము. అప్పటికి ఆల్రెడీ కొంత కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన వరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అన్ని విషయాలు వాళ్ళకి వివరంగా ఇచ్చిన తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని అగ్రిమెంట్లో, సార్ మేము అనేది ఒక సంస్థ మాది, మేము డైరెక్ట్గా మేము కాలేజ్ మెయింటైన్ చేయలేము, కాబట్టి మా సిస్టర్ కన్సర్న్ ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ కాలేజ్ అని చెప్పి అకాడమీ ఉంది, దానికి మేము సబ్లీజ్ ఇచ్చుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు. అంటే మేము కూడా ఒక మంచితనంగా వాళ్ళకి మనకు ఉన్న రేపు 20 ఏళ్ళకని మేము అగ్రిమెంట్ రాసుకున్నాం కాబట్టి మా ఇద్దరి మధ్య ఒక మంచి సంబంధం ఏర్పడాలని మేము కూడా మీరు ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీకి తప్ప వేరే ఎవరికి ఇచ్చినా మీ అగ్రిమెంట్ రద్దు అయిపోతుంది, వాళ్ళు ఒక్కరికి మీరు ఇచ్చుకోవచ్చు అని మేము వాళ్ళకి దాంట్లోనే నోటీస్ ఇస్తూ వాళ్ళకు మాట అన్నాము. ఎస్ఆర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మీరు ఎప్పుడైతే అగ్రిమెంట్ సబ్లీజ్ రాసినప్పుడు మమ్మల్ని కూడా పిలిచి మా సంతకాలు కూడా తీసుకోండి అని. కానీ ఈ రోజు వరకు వాళ్ళు ఏ సంతకాలు మా దగ్గర తీసుకోలేదు. వాళ్ళ సొంతంగా వాళ్ళు రాసేసుకున్నారు, వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు, వాళ్ళు బిల్డింగ్ మెయింటైన్ చేసుకుంటున్నారు, వాళ్ళ స్టాఫ్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ చేసుకుంటున్నారు. కానీ మా రెంటలు అడిగేసరికి ఎప్పుడు రెంట్ అడిగినా, ఇప్పుడు మేము 15-20 మెయిల్స్ పెట్టాము ఎవరికి లోకల్లో ఎవరైతే ఉన్నారో ఆయనకి. ఎప్పుడు మేము రెంట్ అడిగినా సరే నీకు అది బాగలేదు, ఇది బాగలేదు ఫోటోలు తీసి ఆ ఫోటోలు మాకు పెట్టి పైనుంచి వర్షం పడిపోతుంది, లేకపోతే సైడ్ నుంచి వాటర్ బాగాలేదు, లీకేజ్ బాగాలేదు, పైప్ లైన్ బాగాలేదు, ఇలా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ మేము చేయిస్తాం, ఇదే మా బాధ్యత, బిల్డింగ్ మాది, మీకు అందుకిచ్చాం, ఇవన్నీ మేము చేయిస్తాము. బట్ అట్ ద టైం ఇప్పుడు 7 నెలల బాకీ ఉంది, ఒక 4 నెలలు రిలీజ్ చేయండి అలా చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ 10 నెలలు అయిన తర్వాత మళ్ళీ అదే సేమ్ రిపీట్ అయితే కొన్ని 10 నెలలు ఉంది, ఇవాళ ఒక 6 నెలలు రిలీజ్ చేయండి. అలా ప్రతిసారి కూడా మేము కొంత రిలీజ్ చేస్తూ ఉంటేనే మేము చేయగలుగుతాము. మీరు మా ఫండ్ ఏదైతే ఉందో మాకు ఇస్తూ ఉండండి, మీ పని ఏదో చేయించుకోండి అని మేము ఏ రోజు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. పని చేయని ఈ రోజుకు కూడా మేము అంటలేదు. వాళ్ళ పని మాకు అప్పచెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా మా మీద ఉంది. కారణం మేము ఒక అగ్రిమెంట్ ఇచ్చాం వాళ్ళకి, దానికి అగ్రిమెంట్కి మనం రెస్పెక్ట్ గౌరవం పూర్తిగా ఇవ్వాలి. అగ్రిమెంట్లో లోపాలు కొద్దిగా జరిగితే అటు టెనెంట్ కూర్చోవాలా, మేము కూర్చొని దాని సమస్య పరిష్కరించుకోవాలా. బట్ 3 సంవత్సరాలు అయింది, మేము ఎవరికి ఇచ్చామో మాకే తెలియదు ఇప్పటికేను. ఆ ఓనర్స్ ఎవరైతే ముఖం కూడా చూడలేదు. రోహిణి వాళ్ళకి ఆ రోహిణి సర్వీసెస్ అనుగొంతుల సంతోష్ రెడ్డి గారు ఎవరో మేము చూడలేదు ఇంతవరకు. అదే సార్ వాళ్ళకి ఇచ్చారని అన్నారు ఫస్ట్ రోహిణి వాళ్ళకి, తర్వాత ఎస్ఆర్ వాళ్ళు ఏం లీజ్ తీసుకున్నారు, వాళ్ళు ఓపెనింగ్ చేసుకోవడానికి వచ్చానని అన్నారు. అప్పుడు వచ్చి మీరు అడ్డుకోలేదా, లేకపోతే ఎవరికి ఇస్తున్నారని అడగలేదు? వాళ్ళకి ఇచ్చుకోవాలి. బిజినెస్ చేయరు, అంటే కాలేజ్ బిజినెస్ వాళ్ళ అనుబంధ సంస్థ ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ సిస్టర్ కన్సర్న్ వాళ్ళకి ఇచ్చుకోమని మన అగ్రిమెంట్లో వచ్చాము. అదే ఓపెనింగ్ అయినప్పుడు కూడా మీరు ఇలాగ వచ్చి మరి తెలియదు, మీరు వాళ్ళు ఎవరు రాలేదు. వీళ్ళేమన్నారు క్యాలిక్యులేషన్ మా ఇద్దరికేను 14 రూపాయలు 50 పైసలు పర్ ఎస్ఎఫ్టీ. మేము ఎన్ని ఎస్ఎఫ్టీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం అంత ఎస్ఎఫ్టీకి మాకు రెంట్ ఇవ్వాలి. ఇప్పుడు వరకు అప్ చెప్పిన దానికి అయితే కనుక ప్రతి నెల 11,19,429 రూపాయలు మాకు ఇవ్వాలి. ఇప్పుడు వరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన, అంటే మేము ప్రతి నెల మనం ఏదైతే సెప్టెంబర్ 1కి ఇప్పుడు మేము ఎస్ఆర్ కాలేజీ అన్న ఒక మేనేజ్మెంట్, యాక్చువల్గా మేము ఇచ్చింది ఎస్ఆర్ కాలేజీ కాదు, రోహిణి ఎడు సర్వీసెస్ అని ఒక అనుగోతుల సంతోష్ రెడ్డి గారు వాళ్ళ మిస్సెస్ కుమార్ రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్. వాళ్ళైతే యాక్చువల్గా ఈ రోజు వరకు మా దగ్గర రాలా, మమ్మల్ని ఈ రోజు వరకు కలవాలి ఎప్పుడు కూడా. వాళ్ళు మాకు ఓన్లీ అడ్వాన్స్ పంపించారు. అడ్వాన్స్ పంపించి మా తరపు నుంచి ఒక మనిషి వచ్చి అగ్రిమెంట్ చేసుకోండి అని చెప్పేసి మాకు అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇద్దరం కూడా అగ్రిమెంట్ చేసుకున్నాక మేము కన్స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్లోకి వాళ్ళు దిగారు. రెడీ అయిపోయిన బిల్డింగ్ అయితే కాదు మాది, అది 2001లో మేము ఏప్రిల్లో వాళ్ళకి అగ్రిమెంట్ చేసాము.
సెప్టెంబర్ నెలలో వాళ్ళకి 36,000 ఎస్ఎఫ్టీ మేము హ్యాండ్ ఓవర్ చేసాము. తర్వాత మళ్ళీ మేము 2022లో 77,000 ఎస్ఎఫ్టీ వరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము. రెండు కలిపి 77,000 ఎస్ఎఫ్టీ తీసుకున్న తర్వాత వాళ్ళు మనకు ఒక రిసీవ్డ్ మేము ఎంత బిల్డింగ్ మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాము, హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము హ్యాండ్ ఓవర్ పొజిషన్ కూడా మనకు రాసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్లో ఉన్న ప్రకారం ఎటువంటి రోజు కూడా ఏ ఒక్క రోజు కూడా రెంటల్స్ పే చేయలేదు. ఎన్నిసార్లు అడుగుతున్నా సరే మీ బిల్డింగ్లో ఉన్న కంప్లైంట్స్ పెండింగ్లు అవి ఇవి అని చూపిస్తున్నారు తప్పితే ఒకసారి కూడా రెంట్ గురించి కానీ రెంట్ గురించి ప్రస్తావన కానీ మేనేజ్మెంట్ చూసుకుంటుంది, కావాలంటే ఓనర్స్ చూసుకుంటారు. కానీ ఆ ఓనర్స్ ఫోన్ నెంబర్ మా దగ్గర ఇవ్వలేదు. మేము ఎన్నోసార్లు అడిగాము వాళ్ళకి, మీ ఎవరైతే మా దగ్గర రెంట్కి తీసుకున్నారో వాళ్ళ తాలూకు అడ్రస్ అని కానీ ఓనర్స్ మన వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళ ఈమెయిల్ ఐడీలు కానీ మాకు కావాలని ఇక్కడ ఉన్న లోకల్ ఇన్ఛార్జ్ని చాలాసార్లు అడిగాము. ఫోన్ ద్వారా అడిగాము, డైరెక్ట్గా అడిగాము, మెయిల్ ద్వారా అడిగాము. బట్ ఎటువంటి రెస్పాన్స్ తీసుకోలేదు ఈ రోజు వరకు కూడాను. 3 నెలల క్రితం కూడా మెయిల్ పెట్టాము మీ ఓనర్స్కి మేము చెప్పాలని. ఆఖరికి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి మా తరపు నుంచి ఒక నోటీస్ పే చేసాం, నోటీస్ పంపించాం. నా సొంతంగా ఓన్గా మాకు అడ్డులు రావట్లేదు మీ దగ్గర నుంచి, మేము బ్యాంకర్స్ కట్టాలి, బ్యాంకర్స్ వచ్చి మాకు సీజ్ చేస్తాను నోటీసులు కట్టారు. మాకు ఇంకా 28 నెలల బాకీ ఉంది. ముందు మాకు బ్యాంకర్ నుంచి ప్రాబ్లం ఉంది. మిగతా పనులు మీకు ఎందుకైతే పూర్తి చేసి మేము ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అగ్రిమెంట్లో మేము రాసాము 5 ఫ్లోర్లు పూర్తి చేసేస్తామని. కాబట్టి అది 5 ఫ్లోర్లు పూర్తిగా వాళ్ళకి చేసి వచ్చే బాధ్యత మాకుంది. అదే టైంలో వాళ్ళు తీసుకున్న బిల్డింగ్కి అద్దె కట్టాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది. అద్దె నాపేసి బిల్డింగే కట్టమనంటే ఏ విధంగా కడతాం మేము? అంటే మేము అప్పులు తీసుకొచ్చి ఇలా కట్టించి ఆ తర్వాత వీళ్ళు వడ్డీలు లేకుండా వీళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు వడ్డీలు సరిపోతే మేము తీసుకొచ్చిన డబ్బు అది ఎంతవరకు సమంజసం అవుతుంది? దాన్ని కూడా అసలు మేనేజ్మెంట్ ఏమాత్రం అర్థం చేసుకోవట్లేదు. అన్ని విషయాల్ని మేము ఫిబ్రవరి 16వ తారీఖు పంపించాము ఒక లెటరు మాకు తెలిసినంత వరకును. మార్చి 8వ తారీఖుని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. 2001 నుంచి మేము 2021లో మా అద్దెకి ఇచ్చామండి వాళ్ళకి. ఫస్ట్ అగ్రిమెంట్ అయ్యాం మనం ఏప్రిల్ 2021 ఏప్రిల్లో వాళ్ళకి ఫస్ట్ అగ్రిమెంట్ అయ్యాం మేము. సెప్టెంబర్ 1వ తారీఖున వాళ్ళకి 36,000 ఎస్ఎఫ్టీ హ్యాండ్ ఓవర్ చేసాము. మళ్ళీ తర్వాత 2022లో ఆగస్ట్ 1ని మళ్ళీ ఒక 44,000 ఎస్ఎఫ్టీ హ్యాండ్ ఓవర్ చేసాం. టోటల్ 77,000 ఎస్ఎఫ్టీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళకి మేము ఇవ్వాల్సింది ఇంకా 2 ఫ్లోర్లు ఉంది అగ్రిమెంట్ ప్రకారం ఉంది. మేమేమంటున్నాము వాళ్ళకి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్న పొజిషన్కి మీరు రెంటల్స్ పే చేస్తూ ఉంటే మేము కట్టాల్సింది కట్టి మీకు అప్పచెప్తాం కదా. కరోనా కష్టంలో కూడా మధ్యలో వీళ్ళకి అగ్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ మాకు కరోనా వచ్చింది. 5 నెలలు పనులన్నీ ఆపేసాము. అక్కడ మేము ₹1 కోటి దాకా నష్టపోయాం. మేము సామాన్లు పడేసి వర్కర్స్ని ఆపేసి వాళ్ళ ఇళ్ళకి పంపించేసి అంతవరకు ఆపాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ మేము మేఘాల మీద వాళ్ళు చెప్పినట్టుగా మీకు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు కట్టుకుంటూ వస్తున్నాం. కానీ ప్రతిరోజు మా డబ్బులు అప్పులు తీసుకొచ్చి కట్టుకున్నాను నేను రెంటల్ ఇవ్వను అంటే మరి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మా దగ్గర వాళ్ళు? మొత్తం బిల్డింగ్ అయిన తర్వాతే మా దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అటువంటిప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అగ్రిమెంట్ ప్రకారం ప్రతి నెల రెంట్లు కడుతూ ఉండాలి. వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఉంటే మాకు చెప్పుకొని చేయించుకోవద్దని మేము అంటలేదు. ఇది మా బిల్డింగ్, మేము వాళ్ళకి అద్దెకి ఇచ్చాము. మా ఓన్ ప్రాపర్టీని మేము పాడు చేసుకోవాలంటే మేము ప్రయత్నం చేయం కదా. ప్లస్ కట్టిస్తాను ఒక మాట ఇచ్చాము మేము అగ్రిమెంట్ ప్రకారం. 77,000 ఎస్ఎఫ్టీకి దానికే మనం అద్దె అడుగుతున్నాం కానీ మిగతా దానికి మనం అడగాం కదండి. అడ్వాన్స్ రూపంలో ఎంత ఉన్నా అది రిఫండబుల్ అడ్వాన్స్ కాదు. రిఫండబుల్ అడ్వాన్స్ ఏ రోజు వికెట్ చేస్తారో ఆ రోజు మేము రిఫండ్ చేస్తాము. బట్ రెంటల్స్ పర్టికులర్గా చూసుకోవాలనుకుంటే ఈ రోజుకి మాకు 5 నెలలు అంటే మాకు పే చేశారు వాళ్ళు. అది కూడా టీడీఎస్ కట్ చేసి 3 నెలలే పే చేశారు. టీడీఎస్ కట్ చేయకుండా 20 లక్షలు ఇచ్చారు అంతే. మిగతా డబ్బులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎన్నిసార్లు మేము మొరపట్టుకున్నా సరే ఆఖరికి మొన్న ఫిబ్రవరి 16వ తారీఖుని ఒక మెయిల్ పెట్టాము, ఒక రిజిస్టర్ పోస్ట్ పంపించాము వాళ్ళ ఆఫీస్కి. ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ నుంచి మాకు రిటర్న్ అయిపోయింది. అడ్రస్ నాట్ క్లియర్ అని చెప్పి రిటర్న్ అయిపోయింది మాకు పోస్ట్. మళ్ళీ మేము తర్వాత 18/6 మళ్ళీ మెయిల్ పెట్టడం జరిగింది వాళ్ళకి. తర్వాత ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్కి ఒక రిజిస్టర్ పోస్ట్ పంపించాము. లోకల్ ఇన్ఛార్జ్ ఎవరుంటే ఆయనకి, అలాగే ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ సుమారెడ్డి గారికి వాళ్ళ హౌస్ అడ్రస్ హనుమకొండ వాళ్ళది ఆ అడ్రస్కి పంపించాము. అలాగే ఇక్కడ డైరెక్టర్ సంతోష్ రెడ్డి గారు వారికి కూడా అదే అడ్రస్కి పంపించడం జరిగిన తర్వాత కూడా మేము క్లియర్గా చెప్పాము, ఏమండి ఈ సమస్యను మీరు మీ డైరెక్టర్స్లో ఎవరో ఒకళ్ళు వచ్చి మా సమస్యను విని మీ ప్రాబ్లమ్స్ చెప్పి ఒక కొలిక్కి తీసుకురండి చెప్పాము మేము. అయినా సరే లేకపోతే మమ్మల్నే రమ్మంటారా చెప్పండి, మేము అక్కడికే వస్తాం, వచ్చి మా సమస్యలు చెప్పుకుంటాం. ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. బ్యాంకర్ నుంచి నోటీసులు వచ్చినాయి, బ్యాంకర్ వచ్చి సీజ్ వేస్తానంటున్నాడు. బ్యాంకర్ వచ్చి సీజ్ వేస్తే మా పరిస్థితి ఏంటి? వాళ్ళకి రెస్పెక్ట్ పోతుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మంచి ఫర్మ్ కాబట్టి వాళ్ళకు ఒక రెస్పెక్ట్ పోతుంది.
మా ఓనర్స్గా మా గౌరవం పోతుంది. వాడు వచ్చి ఆప్షన్ వేసుకునే పరిస్థితికి వీళ్ళకి అద్దెకిచ్చి కాదు కదా మేమన్నది. వాళ్ళు ఏమంటున్నాము, మా ఫండ్స్ మాకు రిలీజ్ చేయండి, మీ పనులు మీరు చేయించుకోండి అని అంటున్నాము. ఈ రోజు వరకు ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాకు ఇంకా గత్యంతరం లేక ఇంకో దారి లేక కూర్చోడం మంత్లీ. ఆ తర్వాత 1 ఆగస్టు 2022 ఆ రోజుకి మేము హ్యాండ్ ఓవర్ చేసిన పొజిషను 77,202 ఎస్ఎఫ్టీ వాళ్ళకి. ఎస్ఎఫ్టీ దానికి 14.5 క్యాలిక్యులేషన్ మాకున్న అగ్రిమెంట్ ప్రకారం 11,19,429 రూపాయలు ఎవ్రీ మంత్ వాళ్ళు మాకు పే చేయాలి. దానికి టీడీఎస్ 10% కట్ చేసి మాకు పే చేయాలి. బట్ ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎటువంటి పేమెంట్ ఇవ్వడానికి ఇష్టం చూపించలేదు. ఇంకొకటి మేము అగ్రిమెంట్లో మేము క్లియర్గా రాసాము వాళ్ళకి, 3 నెలలు కానీ మాకు రెంట్ కంటిన్యూ ఏ రోజైనా ఇవ్వకపోతే మీరు మీకున్న హక్కుల్ని కోల్పోతారు అని అగ్రిమెంట్లో రాసాం. మీరు మమ్మల్ని అడిగే హక్కు ఉండదు, ఈ పని చేయించండి, ఈ పని చేయలేదు, ఇది పాడైపోయింది, ఇది కంప్లైంట్ ఉంది అని చెప్పడానికి హక్కు ఎప్పుడు ఉంటుందండి? ఒక లీజుదారుడు ఓనర్ని అడగాలి అంటే, నువ్వు సక్రమంగా నువ్వు నా రెంట్ కడుతూ నీ కంప్లైంట్స్ ఏమున్నాయి మమ్మల్ని అడిగితే మేము కంపల్సరీ చేయిస్తాము. నువ్వు రెంట్ పూర్తిగా ఆపేసి ఓన్లీ కంప్లైంట్సే చెప్తున్నాం మా మీద. ఆ కంప్లైంట్స్ని వింటూ రెంటలు కట్టుకోకుండా ఉంటే మేము రెంటల్స్ గురించి ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకొచ్చిన పేమెంట్స్కి ఇంట్రెస్ట్లు ఏ విధంగా కడతాం మేము? వాళ్ళందరికీ మేము రీపే చేద్దాం, బ్యాంకర్స్ రీపే చేయాలా, బయట నుంచి తెచ్చిన రీపే చేయాలా? అట్లాగే మా వర్కర్స్ చూడండి, వీళ్ళందరూ మమ్మల్ని మాకు పడి ఎడుతున్నారు. అడ్వాన్స్ మాకు 10 నెలలు క్యాలిక్యులేషన్ చేసి మేము 1,34,000 ఎస్ఎఫ్టీ ఇస్తామని మాట ఇచ్చాము. దానికి 10 నెలల అడ్వాన్స్ మాకు ఇచ్చారు. ఆ 10 నెలల అడ్వాన్సు రిఫండబుల్. నువ్వు ఏ రోజైతే ఈ ప్రొమిసెస్ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతావో ఆ రోజే నీ అడ్వాన్స్ నీకు రిఫండ్ అవుతుంది. ఈరోగా దానికి మేము రిటర్న్ చేయము. నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోయిన రోజున మాత్రం మీ అడ్వాన్స్ మీకు అప్ చెప్పిన తర్వాత మీరు వెళ్ళాలి. లేదు, సపోజ్ మీకు ఇంట్రెస్ట్ లేదు, బిఫోర్గా మాకు మా 5 ఇయర్స్ అయిన తర్వాత మీరు బిఫోర్గా మాకు 1 ఇయర్ ముందు ఇంటిమేట్ చేసి మీరు ఎప్పుడైనా ఖాళీ చేయొచ్చు, మీ అడ్వాన్స్ మీకు రిటర్న్ చేస్తాము. బట్ రిఫండబుల్ అడ్వాన్స్ వితౌట్ ఇంట్రెస్ట్ ఫ్రీ రిఫండబుల్ అడ్వాన్స్ మేము తీసుకున్నాం. అది ప్రతి చోట జరిగేది కామన్గా. ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నా సరే 10,000 రూపాయలు రెంట్ అంటే వాడు 3 నెలల అద్దె 30,000 రూపాయలు తీసుకుంటాడు, వెళ్ళిపోయేటప్పుడు రిటర్న్ చేస్తాడు. ఇది కామన్. ఇది 1,30,000 ఎసెప్ట్. ఇది చిన్న బిల్డింగ్ ఏం కాదు కదా. ఇంత బిల్డింగ్ వచ్చినప్పుడు దీని లెక్కల ప్రకారం మాకు 10 నెలల అద్దె మేము తీసుకున్నాం వాళ్ళ దగ్గర. దానికి మేము బైండ్ ఇప్పటికీ బైండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన అగ్రిమెంట్ మేము తీసుకుంది అకౌంట్ పర్గా డీడీలు, నెఫ్ట్లు, లేకపోతే చెక్కులు. సార్ లాస్ట్ ఇయర్ పైన బిల్డింగ్ కట్టారు కదండి, అది మీ ఆధ్వర్యంలో జరిగింది, వాళ్ళు కట్టించారు? మాదిరి మేమే కడతాం బిల్డింగ్లన్నీ మేమే కడతాం. ఇన్ని నెలలు మీరు రెంట్ అవ్వలేదని అది చూపిస్తున్నాం, వేళ కన్స్ట్రక్షన్ చేశారు సార్. అగ్రిమెంట్లో మేము ఖచ్చితంగా వాళ్ళకి 1,34,000 ఎస్ఎఫ్టీ అప్ చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. అది ఖచ్చితం. ఎందుకంటే 20 ఏళ్ళ అగ్రిమెంట్, ఒక 2 సంవత్సరం కాదు అగ్రిమెంట్ మాది. లేట్ అయ్యింది, ఎందువల్ల కొంత కరోనా ప్రాబ్లం పెట్టింది. కరోనా ప్రాబ్లం కూడా నేను ఇబ్బంది పడినా సరే మళ్ళీ మేము తట్టుకొని మళ్ళీ రీకనెక్ట్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటి, మీరు ఎత్తైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరు యూజ్ చేసుకుని మీరు బిజినెస్ చేసుకుంటున్నారు ఇక్కడ. బట్ గట్టిగా తాళలేసి కూర్చోాలా. మీ దగ్గర 600 మంది పిల్లలు 700 మంది పిల్లలు మీరు రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని నెలలు బ్యాలెన్స్ ఉంది సార్? ఇప్పటికి ప్రస్తుతానికి 28 నెలల బాకీ ఉందండి. ఇప్పటికి మే 31వ తారీఖుకి జూన్ కంప్లీట్ అయ్యింది. మీకు బాధ ఏంటి, మీకు కష్టం ఏంటి, పోనీ లేకపోతే మీరు రండి. అదే మా తరపు నుంచి ఒక డైరెక్టర్ వస్తారు, మీకు క్లియర్గా రాస్తుంది దీంట్లోనూ. మీ దగ్గర నుంచి మీ డైరెక్టర్స్లో ఎవరైనా సరే మీరు మా దగ్గరకు వచ్చినా మీకు ఇబ్బంది కలిగితే మమ్మల్ని మీ దగ్గరకు రమ్మన్నా సమస్యను మీకు వివరించి మనం సావధానంగా ముందుకెళ్ళాలి. ఇప్పుడు యాక్షన్ ఏంటి అంటే మీ తాలూకు యాక్షన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఏడ్ చేయాలి. ఇప్పటికీ మా బాధ ఒకటేనండి, వాళ్ళు కోరుకునేది ఒకటే. వాళ్ళ దగ్గర నుంచి మేము మా రెంటల్స్ మాకు ఇచ్చుకొని వాళ్ళ అగ్రిమెంట్ కొనసాగించుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఒకవేళ వాళ్ళ ముందు రాని పక్షం సార్ అప్పుడు సమస్య మరి ఆ తర్వాత ఏమవుతుందంటే మేము ఇంకా నిర్ణయించుకోలేదు. ప్రస్తుతానికి మా బాధని వెళ్ళబెట్టుకుంటున్నామండి. ప్రస్తుతానికి మాకున్న కష్టం ఈ విధంగానైనా స్పందిస్తారేమో అని చెప్పి అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు లాక్ చేస్తారండి మొత్తం లోన్కి, లాక్ ఒక లేకుండా లేదు, ఆల్రెడీ ఉంది. వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు. మేము మా ధర్నా మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం తప్పితే మేము వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కల్పించలేదు. వాళ్ళు వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. వెహికల్స్ అయితే కనుక బయట ఉంటాయి, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు ఒక రోజుకి. బట్ మేము 28 నెలలుగా మేము కష్టాలు చాలా పడుతున్నామండి. ఇప్పుడు నేను ఒక్కడిని కాదు కదా ఇక్కడ, నాతో పాటు నేను ఎవరైతే పనులు చేయించుకున్నానో వాళ్ళందరూ రోజు మమ్మల్ని తిడుతున్నారు. మీకు అక్కడ రాసిన క్లియర్గా చూడండి. మాకు ఎవరైతే సప్లయర్స్ ఉన్నారు ఇవాళ మా మీద కోర్టు కేసు వేయడానికి రెడీగా ఉన్నాడు. ఎవరు కన్స్ట్రక్షన్ చేయడానికి మాకు ఆర్ఎంసీ ఇచ్చిన ఆయన
అల్ట్రాటెక్ సిమెంట్ ఆయన. అల్ట్రాటెక్ వాళ్ళు ఈ రోజు మా మీద కేసు వేయడానికి రెడీగా ఉన్నాడు. మా ఓపెన్ చెక్ అక్కడ ఉంది. ఆ చెక్ తీసుకుని మా మీద కేసు వేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ప్లస్ బ్యాంకర్ వచ్చి ఆల్రెడీ మాకు సర్ఫేస్ నోటీస్ ఇచ్చేసాడు, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే కనుక నేను కాలేజీకి సీల్ వేస్తాను అని. మరి వీళ్ళందరికీ నేను ఎక్కడి నుంచి మళ్ళీ ఇంకొక చోట అప్పు తీసుకొచ్చి నా బిల్డింగ్ వీళ్ళకి అతికిచ్చి నా అద్దెని నేను తీసుకోకుండా వాళ్ళకి మళ్ళీ నేను అప్పు తీసుకొచ్చి దానికి వడ్డీలు కట్టాలంటే నేను ఈ బిల్డింగ్ అమ్ముకున్నా సరిపోను. అప్పుడు మాకు పరిస్థితి ఏంటి? మా బతికేటి ఇంక రేపు పొద్దున్న ఇంత కష్టపడి మేము కట్టుకొని ఈ స్థలాన్ని మేము తెచ్చుకుని వీళ్ళకి ఇచ్చి